శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం తం నిహత్య మహాబాహు దదాహ స్వర్గతశ్చ సహ. గొప్ప బాహువులు గల రాముడు కబంధుణ్ణి సంహరించి దహన సంస్కారం చేయగా అతడు స్వర్గానికి వెళ్ళాడని తాత్పర్యం. శాపగ్రస్తుడైనటువంటి కబంధుడు రాముడి చేత స్వర్గాన్ని పొందాడు. వికృత రూపుడైనటువంటి కబంధుడిని రామలక్ష్మణుడు చూశారని తెలుసుకున్నాం కదా. ఆ కబంధుడు తన చేతులతో రామలక్ష్మణులు పట్టుకున్నాడు. ఇద్దరిని దూరంగా విసిరివేసి మళ్ళీ పట్టుకున్నాడు. రాముడు ఏమాత్రం అధైర్యపడలేదు. కానీ లక్ష్మణుడు భయపడ్డాడు. రాముడితో, అన్నా, నువ్వు నా గురించి ఆలోచించవద్దు, ముందు నువ్వు తప్పించుకో, త్వరలోనే నువ్వు సీతాదేవిని కలుస్తావు, అయోధ్యను ఏలుతావు అంటే నేను చచ్చిపోతానని అర్థం. ఈ కబంధుడి చేతిలో నేను నలిగిపోతానని లక్ష్మణుడికి పాపం అనిపించింది. అప్పుడు నన్ను తలుచుకో చాలు అన్నాడు. వెళ్ళిపోతా నేను అనే విధంగా. అప్పుడు రాముడు, నువ్వు వీరుడివి, భయపడవద్దు, కాలానికి అందరూ వశులే, కాలాన్ని ఎదిరించేవాడు ఎవడూ లేడు, ఇప్పుడు మనకేమవుతుందో, ఈ కబంధుడికి ఏమవుతుందో కాలమే నిర్ణయిస్తుంది అని ధైర్యం చెప్తున్నాడు. కబంధుడు మాత్రం రామలక్ష్మణులతో, నాకు బాగా ఆకలిగా ఉంది, మీ ఇద్దరిని తినేస్తాను. అప్పుడు లక్ష్మణుడికి కోపం వచ్చేసింది. అన్నా, వీడిని మాత్రం ఉపేక్షించకూడదు, వీడి బలమంతా వీడి చేతుల్లోనే ఉంది, ఈ చేతులతోనే మనల్ని పట్టుకుంటున్నాడు ఎప్పుడప్పుడప్పుడు. కబంధుడు ఆ మాటలను విని రామలక్ష్మణులు తినేయాలని నోరును తెరిచాడు. చేతులను దగ్గరకు లాక్కుంటున్నాడు పూర్తిగా లోపలికి. వాడు నోరు తెరవగానే రామలక్ష్మణులు కత్తులు బయటకు తీశారు. అది చూసి కబంధుడికి చేతులు వణికాయి. వెంటనే రాముడు వాడి కుడి చేతి గూడును నరికేశాడు. లక్ష్మణుడు వాడి ఎడమ చేతి గూడును నరికాడు. రక్తం వరదలై పారింది. కబంధుడి 2 చేతులు తెగిపోయాయి. వాడు భయంకరమైన ఆర్తనాదం చేస్తూ నేలకూడాడు. అప్పుడు లక్ష్మణుడు వనవాస విషయం, సీతాభరణ విషయం చెప్పగా వాడు విని ఆశ్చర్యపోయాడు. అప్పుడు వాడికి తన శాప విమోచన కాలం ఆసన్నమైందని సంతోషించాడు. రామలక్ష్మణులతో, మీకు స్వాగతం, నాకు ఈ రూపం ఎలా వచ్చిందో చెబుతాను వినండి అని తన శాపవృత్తాంతం చెప్పాడు. పూర్వం నేను దేవేంద్రుడిలాగా వైభవంగా ఉండేవాడిని, అందరినీ భయపట్టే పూర్తిగా లోక భీకరమైన ఆకారంతో సంచరించేవాడిని. అటువంటి భయంకరమైన రూపం నాకు ఉండేది. ఒకనాడు భూలోకంలో సంచరిస్తూ మహర్షులను భయపెట్టి నేను చాలా ఆనందిస్తూ ఉండేవాడిని. స్థూల శరీరుడైనటువంటి మహర్షిని భయపెట్టాను. ఆయన నన్ను వికృత రూపుడివి కా అని శపించాడు. నేను ఆయన్ని ప్రార్థించి శాప విమోచనం కోరగా, శ్రీరాముడు నీ చేతులు నరికిన తక్షణమే నీకు శాప విముక్తి లభిస్తుంది అన్నాడు. ఘోర రూపంతో ఉండమని ముని నాకు శపించాడు. కబంధ రూపాన్ని నాకు దేవేంద్రుడిచ్చాడు. నేను తరువాత తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాను, దీర్ఘాయుర్ధయాన్ని పొందాను. గర్వంతో ఇంద్రుడు ఎదిరించి నేను ఈ రూపాన్ని పొందానయ్యా. రామా, ఎంతో కాలం నుంచి నీ గురించే ఎదురు చూస్తున్నానప్ప, నన్ను దహించు, నీకు శుభం అవుతుంది. నువ్వు తప్ప నాకెవరూ మోక్షం ఇవ్వలేరు. ఎవరితో స్నేహం చెయ్యాలో నేను నీకు చెబుతాను.
ముందు నన్ను దహనం చేయండి. నేను దహనం కాగానే నాకు తెలివితేటలు వస్తాయి. అప్పుడు మీకు మార్గం చెబుతానని చెప్పి కోరుకున్నాడు. రామలక్ష్మణులు వెంటనే ఒక పల్లపు ప్రదేశంలో కబంధుడి యొక్క శరీరాన్ని నెట్టి నిప్పు అంటించారు. కబంధుడు దివ్య రూపుడై విమానంలో కూర్చొని ఆకాశంలో నిలిచి రాముడితో ఇట్లా అంటున్నాడు, ఏ కాలానికి ఏది జరగాలో జరుగుతుంది. ఇక్కడి నుండి పడమట దిశ వైపుకు వెళ్ళు, పంపా సరోవరం కనిపిస్తుంది. అక్కడే శబరి అనే సన్యాసిని ఉంది. శబరిని అనుగ్రహించు. పంపా సరస్సు ఎదురుగానే ఋష్యమూక పర్వతం ఉంది. అక్కడ సుగ్రీవుడు అనేటువంటి వానర రాజు వానరులతో కలిసి ఉంటాడు. అతన్ని కలుసుకో, నీకు శుభమవుతుంది, నీ పని నెరవేరుతుందని విమానంలో వెళ్ళిపోయాడు. విమానంలో ముందుకు సాగుతూ, రామా, సుగ్రీవుడితో స్నేహం చేసుకో అని మళ్ళీ రెండవసారి చెప్పి స్వర్గానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. ఇది కబంధ చరిత్ర. ఓం సీతారామాభ్యాం నమః.